ఆ జిల్లాలో పవర్ ప్లాంట్ విషం చిమ్ముతోంది. పవర్ ప్లాంట్ నుంచి విడుదలైన బూడిద నీటిలో కలవడంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. చేపలు చనిపోతున్నాయి. తమను పట్టించుకునే నాదుడే లేడా అంటూ ప్రజలు వాపోతున్నారు. ఇంతకీ ఎక్కడా పవర్ ప్లాంట్? అందులో ఏం జరుగుతోంది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని చిక్కుడుకుంట సమీపంలో నిర్మించిన భద్రాద్రి పవర్ ప్లాంట్ విషం చిమ్ముతుంది. భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడిన వ్యర్థాలు గోదావరిలో కలుస్తున్నాయి. బొగ్గుతో నడిచే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ప్రతి సంవత్సరం 258 మెట్రిక్ టన్నుల బూడిద విడుదలవుతుంది. 78 మెట్రిక్ టన్నుల బూడిదను సిమెంట్, సిరామిక్ వంటి పరిశ్రమల్లో వాడుతున్నారు. మిగిలిన యాష్ ప్లాంట్లలో మిగిలిపోతుంది. ప్లాంట్లో మిగిలిన యాష్ గాలిలో, నీటిలో కలిసిపోతూ ఉండడంతో వాతావరణం దెబ్బతిని జీవరాశులపై ప్రభావం పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న బూడిద వ్యర్థాలను గోదావరి జిల్లాల్లోకి వదులుతూ ఉండడంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. బూడిద నీరు పంట పొలానికి చేరడంతో భూస్వరం కోల్పోతుందని, మిషన్ భగీరథ ద్వారా వస్తున్న నీటిని తాగడంతో శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, లంగ్స్ పాడైపోతున్నాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. విద్యుత్ ప్లాంట్ నెలకొల్పితే స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అన్న నమ్మకంతో ఆనాడు ప్లాంట్ ను నెలకొల్పడానికి ఒప్పుకున్నామని, కానీ ఇప్పుడు ఆ ప్లాంట్ ద్వారానే తమ ప్రాణాలకు ముప్పు కలుగుతుందని వాపోతున్నారు. ఈ వాటర్ కొన్ని లక్షల మంది ఈ గోదావరి పరివార ప్రాంతం అంతా కూడా ఈ వాటర్ తాగడం వల్ల లంగ్స్ డ్యామేజ్ అయ్యి కిడ్నీస్, లివర్ వంటి క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి. కానీ డాక్టర్లు కూడా ఈ రోజు ఆ యొక్క టెస్టులో అంత చిక్కని వ్యాధులకి ప్రజలు గురవుతా ఉన్నారు. నీళ్లు కలుషితమై మత్స్య సంపద పూర్తిగా కనుమరుగవుతుంది అంటున్నారు. గోదావరిపై ఆధారపడి జీవించే 150 జలారి కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు కలుషితం అవడంతో మత్స్య సంపద మృతి చెందుతుందని, గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు వీటిని తాగడంతో ప్రజలకు అనేక వ్యాధులు బారిన పడుతున్నారని వాపోతున్నారు. లంగ్స్ పాడవడం, గుండె జబ్బులు, క్యాన్సర్, దురదలు లాంటి వ్యాధులు వస్తున్నాయని అంటున్నారు. కలుషిత జలాల్లోకి దిగడంతో కాళ్లకు, చేతులకు బొబ్బలు, మంటలు వస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. కలుషిత నీటిని తాగడంతో వింత వ్యాధులు వస్తున్నాయని స్థానిక ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు. గోదావరి జిల్లాలను మిషన్ భగీరథ ద్వారా పినపాక నియోజకవర్గంలోని ప్రజలు నీటిని తాగడంతో రోగాల బారిన పడుతున్నారని వాపోతున్నారు. నీటిని తాగిన ఆవులు, గేదెలు, మేకలు వింత వ్యాధులకు గురవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. మా కుటుంబాలకు 40-50 కుటుంబాలు గంగను పట్టుకొని మా గంగపుత్రులు అండి. మేము ఆ గంగలోని వెళ్ళకపోతే మా పిల్లలకి రక్షణ కలిగే మార్గం అయితే లేదు. అందులోని బీటీపీఎస్ కట్టిన కాడి నుంచి కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి మాకు. ఆ నీరు వచ్చి ఆ కలుషితం అయిపోయి మా పిల్లగాల నీళ్ళై తాగినా, అందులో తానాలు చేసినా ఓ దురదలాగా, ఎలర్జీలాగా వచ్చేసి మా ఆరోగ్యాలు కూడా బాగోట్లేదు బాబు. ఈ ప్రభుత్వ వారు మా గురించి మీరు రక్షణ తీసుకొని మాకు రక్షణ కల్పించి బాధ్యత మీరు చెయ్యాలా. ప్లాంట్ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, విద్యుత్ ప్లాంట్ నుంచి వెలువడే బూడిద నీటిని నేరుగా గోదావరిలో వదులుతున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 యాష్ ప్లాంట్లను నిర్మించినా అధికంగా బూడిద నీరుతో నిండిపోవడంతో నేరుగా గోదావరిలోకి జెన్కో అధికారులు వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జెన్కో అధికారులకు అనేకసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. బూడిద, యాష్ నీరుని నేరుగా గోదావరిలోకి వదులుతున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు. పర్యావరణం కలుషితమవడం జీవరాశులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా జెన్కో అధికారులు విద్యుత్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న బూడిద నీటిని గోదావరి జలాల్లోకి వదలకుండా చూసి ప్రజల ప్రాణాలు కాపాడాలని పై అధికారులను స్థానిక ప్రజలు కోరుతున్నారు.